హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముకుం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ 12 లెసన్స్ని వీడియో చేసి రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియోల్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ అవసరం ఉన్న వారికి షేర్ చేసే ప్రయత్నము చేయండి. మీకు ఈ వీడియోలలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కింద నాకు తెలపండి. మీకు ఇంకా ఏదైనా టాపిక్ స్పెషల్గా సార్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఆ వీడియో కూడా నేను పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. టుడే మన టాపిక్ వచ్చేసి ఫస్ట్ లెసన్ 10th క్లాస్ ఫస్ట్ లెసన్ వచ్చేసి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. జనరల్గా మనం ప్లేన్ మిర్రర్లో చూసినట్లయితే మన ఇమేజ్ ఏ సైజులో అంటే మనం ఎలా ఉన్నామో అలానే కనపడుతుంది. కానీ కొన్నిసార్లు చూడండి, మన వెహికల్స్ అంటే బైక్ కానివ్వండి, కారు, బస్సులలో సైడ్ మిర్రర్ చూస్తారు కదా, వీటిని ఏమంటారంటే రియర్ వ్యూ మిర్రర్స్ అంటారు. ఈ రియర్ వ్యూ మిర్రర్లో మనం బ్యాక్ వచ్చే వాహనాలను కానీ మనుషులను కానీ చూడడానికి వాడుతుంటాం. అందులో మన ఇమేజ్ ఎలా కనబడుతుందంటే చిన్నగా కనపడుతుంది. అదేవిధంగా మన ఇంట్లో ఉన్న పాత్రలు చూడండి, అంటే బిందెలు కానివ్వండి, అంటే కొంచెం వక్రాకారంగా ఉంటాయి బిందెలు కానివ్వండి, స్పూన్స్ కానివ్వండి. ఇక్కడ నేను ఒక స్పూన్ చూపించాను చూడండి. ఈ స్పూన్ ఎలా ఉంది? ఇది లోపలికి బెంట్ అయి ఉంది, అంటే ఇన్వర్ట్ బెంట్ ఉంది. ఇదేటి ఉంది? అవుట్వర్డ్ బెంట్ అయి ఉంది కదా. సో ఇవి మనం కొత్తవి తీసుకొచ్చినప్పుడు ఇందులో మనం చూసుకున్నట్లయితే మన ఇమేజ్ కనపడుతుంటుంది. ఈ ఇన్వర్ట్ బెంట్ లోపలి వైపు ఇక్కడ చూసుకోండి మీరు, మన ఇమేజ్ ఇన్వర్ట్ కనబడి అంటే తలకిందులు కనబడుతుంటుంది. అదేవిధంగా ఈ అవుట్వర్డ్ బెండ్ వైపు చూడండి, మన ఇమేజ్ ఎలా కనపడుతుందంటే నిటారుగా కనపడుతుంటుంది. అంటే కొన్ని సందర్భంలో మన ఇమేజ్ ఇన్వర్ట్గా ఎందుకు కనపడుతుంది, అదేవిధంగా ఎరెక్ట్గా అంటే నిటార్గా ఎందుకు కనపడుతుంది, మరి ప్లేన్ మిర్రర్లో చూసినప్పుడు మన ఇమేజ్ ఎందుకు యాస్టిస్గా మనం ఎలా ఉన్నామో అలానే కనపడుతుంది. ఈ విషయాలన్నీ మనము ఈ టాపిక్లో నేర్చుకుంటాం. అయితే మనకు ఒక వస్తువును చూడాలి అంటే కళ్ళు ఉంటేనే సరిపోదండి. మనకు కళ్ళతో పాటుగా లైట్ అనేది అవసరం. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువును చూడాలి అంటే ఆ వస్తువు పైన కాంతి పడి రిఫ్లెక్ట్ అయిన కాంతి మన కంటిని చేరినప్పుడు మాత్రమే ఆ వస్తువును చూడగలుగుతాం, లేకుంటే ఆ వస్తువుని మనము చూడలేము. కాబట్టి ఆ రిఫ్లెక్షన్ అంటే ఏంటిదో మనము ఈ టాపిక్లో ఫస్ట్ నేర్చుకుందాం. అయితే మనం ఇదివరకే దీన్ని 8th క్లాస్లో నేర్చుకున్నాం, కానీ ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే మనము అంటే అక్కడ ప్లేన్ సర్ఫేస్ మీద రిఫ్లెక్షన్ నేర్చుకున్నాం, ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ పైన రిఫ్లెక్షన్ నేర్చుకున్నాం. అంటే ప్లేన్ సర్ఫేస్ రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో నేర్చుకుని మళ్ళీ కర్వ్డ్ సర్ఫేస్ రిఫ్లెక్షన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ బ్యాక్ ద లైట్ రేస్ which fall on the surface of an object is called reflection of light. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సర్ఫేస్ పైన లైట్ రేస్ ఇలా ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ బ్యాక్ ఇలా రావడాన్ని ఏమంటారంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అంటారు. అది మనము ఫిగర్లో చూద్దాం ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది. ఒకసారి ఒక ప్లేన్ సర్ఫేస్ తీసుకుందాం. ఈ ప్లేన్ సర్ఫేస్కు ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నా అంటే లైట్ ఇటు బ్యాక్ వెళ్ళదు అనడానికి ఇక్కడ మనం పెయింట్ చేసినామని అనుకుందాం. ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి, ఇది ఓ అనుకోండి. ఈ ప్లేన్ సర్ఫేస్ నుండి ఈ పాయింట్ గుండా ఒక నార్మల్ డ్రా చేద్దాం. ఈ నార్మల్ ఈ ప్లేన్ సర్ఫేస్కు 90 degrees ఉంటుంది, ఇటు 90 కానీ ఇటు 90, అంటే నార్మల్ లంబంగా ఉంటుంది అన్నట్టు. ఈ నార్మల్ నుండి ఒక రే ఈ విధంగా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. సో ఈ నార్మల్ నుండి ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్ చేసింది? ఐ యాంగిల్. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ రే మళ్ళీ ఏమవుతుంది? బ్యాక్ వస్తుంది, అంటే రిఫ్లెక్ట్ అవుట్ అవుతుంది. రిఫ్లెక్టెడ్ అయ్యేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ నార్మల్ నుండి ఈ ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతైతే ఉందో అంతే యాంగిల్ తోటి రిఫ్లెక్ట్ అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఇది నార్మల్కు మరియు మన రిఫ్లెక్టెడ్ రేకు మధ్యలో యాంగిల్ ఇది. సో ఇక్కడ దీన్ని ఏమంటాం? రే ఆఫ్ ఇన్సిడెంట్. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఈ రేని ఏమంటాం? ray of reflected.
ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ ఓన్ ఏమంటారంటే ఇన్సిడెంట్ పాయింట్ అని అంటారు ఇక్కడ. సో మనము రిఫ్లెక్షన్ అయినప్పుడు అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇన్సిడెంట్ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయి మళ్ళీ బ్యాకే రిఫ్లెక్టెడ్ అయింది. అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే ఇన్సిడెంట్ రే నార్మల్ నుంచి సమ్ యాంగిల్ తోటి ఎంతైతే యాంగిల్ తోటి రిఫ్లెక్టెడ్ అవుతుందో అంతే యాంగిల్ తోటి ఇన్సిడెంట్ అవుతుందో అంతే యాంగిల్ తోటి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి రిఫ్లెక్షన్ అనేది కొన్ని రూల్స్ పాటిస్తుంది. ఆ రూల్స్ ఏంటని ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఐ ఇజ్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ ఆర్, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ప్లేన్ సర్ఫేస్ మీద రిఫ్లెక్షన్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతైతే ఉంటుందో రిఫ్లెక్షన్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. సెకండ్ వన్ ఏంటంటే ఓఏ. ఓఏ మీన్స్ రే ఆఫ్ ఇన్సిడెంట్, ఓబి రే ఆఫ్ రిఫ్లెక్టెడ్ అండ్ ఓఎన్ నార్మల్ ఆర్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. అంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ కూడా ఒకటే ప్లేన్లో ఉంటాయి మనకు ఈ రెండు రూల్స్ చెప్తాయి. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకవేళ రే ఈ నార్మల్ గుండా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం, అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎంత ఉంటుంది, 0. ఎందుకు 0 ఉంటుంది, నార్మల్ అదే ఉంది, ఇన్సిడెంట్ రే అదే, కాబట్టి వాటి మధ్యలో యాంగిల్ 0 కాబట్టి యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఆర్ ఎంత అవుతుంది అంటే రిఫ్లెక్షన్ యాంగిల్ ఎంత అవుతుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అది కూడా 0 కావాలి. ఫస్ట్ రూల్ ప్రకారం 0 కావాలి కదా, కాబట్టి ఆ రే కూడా ఎటు నుంచి వెళ్తుంది, సేమ్ పాత్ ఏదైతే నార్మల్ గుండా రే ఇన్సిడెంట్ అయిందో రిఫ్లెక్టెడ్ రే కూడా నార్మల్ గుండానే వెళ్ళిపోతుంది. కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 0. ఈ రూల్స్ మనం గుర్తుంచుకున్నట్లయితే కర్వ్డ్ సర్ఫేసెస్ పైన రిఫ్లెక్షన్ రేస్ని మనం డ్రా చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము కర్వ్డ్ సర్ఫేసెస్ పైన రిఫ్లెక్షన్ రేని డ్రా చేయడం నేర్చుకుందాం. అయితే కర్వ్డ్ సర్ఫేసెస్కు రిఫ్లెక్షన్ రేని డ్రా చేయాలంటే ఫస్ట్ మనము కర్వ్డ్ సర్ఫేస్కు నార్మల్ డ్రా చేయాలి. అయితే మనము ప్లేన్ సర్ఫేస్కు నార్మల్ డ్రా చేయాలంటే ఎనీ పాయింట్కి నార్మల్ డ్రా చేయాలంటే చాలా ఈజీగా డ్రా చేస్తాం. మరి కర్వ్డ్ సర్ఫేస్కు నార్మల్ని ఏ విధంగా డ్రా చేయాలి అనేది మనము ఫస్ట్ నేర్చుకుందాం. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇక్కడ చూడండి, ఇది ఒక ప్లేన్ సర్ఫేస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక 4 నార్మల్స్ ఉన్నాయి దీనికి, అంటే సర్ఫేస్కు నార్మల్ 4 నార్మల్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ నార్మల్ డ్రా చేయడం ఈజీ. అయితే ఈ సర్ఫేస్ నేను ఏం చేస్తున్నా అంటే కర్వ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కర్వ్ అవుతుందా, కర్వ్ అవుతున్నప్పుడు ఆ నార్మల్స్ అన్నీ ఏమవుతున్నాయి, ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యేటట్టుగా వెళ్తున్నాయి. ఓకేనా, ఈ విధంగా వెళ్తున్నాయి. సో మనం ఈ కర్వ్ని ఈ విధంగా చేద్దాం. చూడండి, ఇక్కడ వెళ్తే ఏమవుతుంది, ఆ నార్మల్స్ అన్నీ కూడా ఏదో ఒక పాయింట్ నుండి వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తున్నది. అంటే ఆ పాయింట్ ఏంటంటే ఈ కర్వ్ అనేది ఏదో ఒక స్పేర్లోని పార్ట్ కాబట్టి దాని యొక్క సెంటర్ దగ్గర నుంచి ఇవి వెళ్తాయి. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను. సో ఇది కర్వ్ అనేది ఏంటిది, ఒక స్పేర్లోని పార్ట్. ఇది దీనికి సెంటర్ ఉంటుంది కదా, రైట్. ఇప్పుడు నేను ఆ నార్మల్స్ అన్ని ఎక్కడ మీట్ అవుతున్నాయి, సెంటర్ దగ్గర ఇలా మీట్ అవుతున్నాయి. కాబట్టి దీంతో మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక సర్కిల్లోని సెంటర్ నుండి ఈ సర్కిల్ పైకి డ్రా చేసిన రేడియస్ ఏంటిది, రేడియస్ అనేది నార్మల్ అవుతుంది. మనం మ్యాథమెటిక్స్లో కూడా చూస్తుంటాం. అంటే సర్కిల్ యొక్క సెంటర్ నుండి సర్కిల్ పై ఏదైనా ఒక పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేసినట్లయితే ఈ టాంజెంట్కు ఈ రేడియస్ అనేది నార్మల్ అవుతుంది, లంబంగా ఉంటుంది, ఇక్కడ 90 డిగ్రీస్ చేస్తుంది అనేది మనము తెలుసు. కాబట్టి సర్కిల్లోని ప్రతి రేడియస్ ఆ సర్కిల్ పైన పాయింట్కు నార్మల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేసెస్ పైన రిఫ్లెక్షన్ రేని ఎలా డ్రా చేయాలో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకుందాం. దీని యొక్క సెంటర్ ఇది అనుకుందాం, సితో చూద్దాం. సపోజ్ ఇక్కడ రే ఇన్సిడెంట్ అవుతుంది అనుకుందాం. ఈ పాయింట్ ఓగా తీసుకుందాం. ఈ రే డైరెక్షన్ చూపించాను నేను.
అయితే ఈ పాయింట్ నుండి మనం నార్మల్ డ్రా చేయడం ఇంతకు చెప్పాను కదా, నార్మల్ అంటే ఈ పాయింట్ నుండి సెంటర్కు ఒక రేడియస్ని డ్రా చేయండి, అదే నార్మల్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతో తెలిసిపోతుంది. ఇది ఇన్సిడెంట్ రే ఓఏ. ఈ యాంగిల్ ఎంతో తెలిస్తే అంటే సపోజ్ ఇది ఒక 30 degrees ఉంది అనుకుందాం, ఇక్కడ కూడా ఎంత ఉంటుంది 30, ఇక్కడ 40 ఉంటే ఇక్కడ కూడా 40. కాబట్టి మనము ఈ యాంగిల్ ఎంత ఉంటుందో అంతే యాంగిల్ తోటి మనము ఒక రేని ఇలా డ్రా చేయాలి. ఇది రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్. సో మనం ఈ విధంగా రిఫ్లెక్టెడ్ రేని డ్రా చేయొచ్చు. అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటిదంటే మనకు ఈ రే ఎక్కడ ఇన్సిడెంట్ అయిందో ఆ పాయింట్ తెలియాలి. ఆన్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కు అంటే ఈ కర్వేచర్ యొక్క సెంటర్కు మనము ఒక నార్మల్ని ఒక రేడియస్ని డ్రా చేసి ఈ రేడియస్ ఏమవుతుంది నార్మల్ అవుతుంది. సో ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ మెజర్ చేసుకుని ఇక్కడ నుంచి అంతే యాంగిల్ తోటి ఒక రేని డ్రా చేయాలి. ఇదేమవుతుంది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. ఓకే, సపోజ్ కర్వ్ ఇలా ఉంది అనుకుందాం, అప్పుడు దీని సెంటర్ ఇక్కడ ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. నేనేమనుకున్నా అంటే ఇన్సిడెంట్ పాయింట్కి ఇక్కడ తీసుకుందాం, అంటే రే ఇటు నుంచి ఇన్సిడెంట్ అవుతుంది. మరి దీనికి నార్మల్ డ్రా చేయాలి కదా, అంటే నార్మల్ ఏంటిది ఈ కర్వ్ యొక్క సెంటర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ డ్రా చేయండి. చేసేగా ఈ రేడియస్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇది నార్మల్ అవుతుంది కదా. ఈ నార్మల్ కోను ఇన్సిడెంట్ రేకు మధ్యలో యాంగిల్ ఎంత ఐ. ఇది ఎంతో మెజర్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి రిఫ్లెక్టెడ్ రేని డ్రా చేయండి. సో ఈజీనే కదా. అంటే మనము ఏం లేదు, ఇన్సిడెంట్ పాయింట్ తెలిస్తే ఆ ఇన్సిడెంట్ పాయింట్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కు మనము ఒక రేడియస్ని డ్రా చేస్తే అది ఏమవుతుంది నార్మల్ అవుతుంది. కాబట్టి మనం నార్మల్ డ్రా చేయడం ఈజీ. నార్మల్ డ్రా చేయడం ఈజీ అవుతుంది కాబట్టి నార్మల్ కోను ఇన్సిడెంట్ రేకి యాంగిల్ తెలిస్తే మనం రిఫ్లెక్టెడ్ రేని డ్రా చేయడం అనేది ఈజీ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఓఏ అనే ఇన్సిడెంట్ రే వచ్చేసి ఓ దగ్గర ఇన్సిడెంట్ అయింది. సో ఇక్కడ నుంచి మనము ఓ దగ్గర నుంచి సికి ఒక రేడియస్ని డ్రా చేస్తాం, ఇది నార్మల్ అవుతుంది. ఇది ఇన్సిడెంట్ యాంగిల్, ఇది ఎంతైతే ఉంటుందో అంతే యాంగిల్ తోటి మనం ఒక రేని డ్రా చేస్తాం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, సపోజ్ రే అనేది ఈ నార్మల్ గుండా ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. నార్మల్ గుండా ఇన్సిడెంట్ అయినప్పుడు యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0. యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ, ఇంతకుముందు మనం ప్లేన్ సర్ఫేస్లో చూస్తాం మనం ఐ ఈజ్ ఈక్వల్ ఆర్, యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ ఆర్. కాబట్టి యాంగిల్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి 0. అంటే రే ఎటు నుంచి అయితే అంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్లెక్టెడ్ రే కూడా మళ్ళీ సేమ్ పాత్లో బ్యాక్ వచ్చేస్తుంది. అంటే ఇది ఒక నార్మల్, ఇలా రే ఇన్సిడెంట్ అయింది ఇక్కడ అనుకుందాం, అప్పుడు రిఫ్లెక్టెడ్ రే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇలా ఇన్సిడెంట్ అయితే అంటే నార్మల్ గుండా ఇన్సిడెంట్ అయిన రే మళ్ళీ బ్యాక్ అంటే వెనుకకు కూడా అలానే అంటే రిఫ్లెక్టెడ్ రే కూడా అలానే నార్మల్ గుండా బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ సమాచారాన్ని అందియండి. థ్యాంక్ యూ.